మనిషి సమాజ రుణాన్ని మర్చిపోకూడదనేది శ్రీ గురూజీ బోధనలలో ముఖ్యాంశంగా ఉండేది. సమాజం వల్లనే వ్యక్తికి కీర్తి, సౌకర్యాలు, రక్షణ లభిస్తాయి. మనకి సమాజం వల్ల కలుగుతున్న ఉపకారాలు లెక్కలేనన్ని. కానీ ఈ ఉపకారాలను పొందడం రుణం తీసుకోవడంతో సమానమే అవుతుంది. రుణం తీసుకుంటూనే ఉంటూ దానిని తిరిగి చెల్లించకపోవడం మర్యాదస్తుల లక్షణం కాదు. మనిషి రుణవిముక్తుడై ఉండాలని మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది. అందుకు నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. రుణం అనేది 3 విధాలుగా ఉంటుందని మన పూర్వులు చెప్పారు. అందులో ఒకటి దేవరుణం. దేవతల వల్ల కష్టాలమయమైన ఈ ప్రపంచంలో మనం జీవించడం సాధ్యపడుతోంది. వాయువు వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుపుకోగలుగుతున్నాం. జలం కారణంగా శరీరాన్ని సజీవంగా ఉంచే అనేక సాధనాలు సాధ్యమవుతున్నాయి. ఇది దేవతలు మనపై చూపిస్తున్న కృప. మనం మానవ జన్మ ఎత్తాము. మన పూర్వుల పుణ్యకర్మల వారసత్వంలో, వారి వంశ పరంపరలో జన్మించిన కారణంగా ఆ పూర్వుల రుణం కూడా మన పైన ఉంది. మన సమాజంలో జన్మించిన మహాపురుషులు అతీంద్రియ దృష్టి సంపన్నులై సృష్టి గురించి, పరతత్వాన్ని గురించి సూక్ష్మ చింతన చేసి అనేక పారమార్థిక వైజ్ఞానిక విషయాలను మనకు అందించి వెళ్ళారు. ఆ విజ్ఞాన భాండారాన్ని గ్రహించి, ఉపయోగించి వృద్ధి చేయడం మన కర్తవ్యం. ఆ విధంగా ఆ మహనీయులైన ఋషుల రుణం కూడా మన మీద ఉంది. ఈ విధంగా మనకు దైవరుణం, పితృరుణం, ఋషి రుణం ఉన్నాయని, వాటి నుంచి ముక్తి పొందాలని చెప్పబడింది. ఇందుకు ఏమేం చేయాలో కూడా మన పూర్వులు చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి తగిన వాతావరణం, సామాజిక వ్యవస్థ నిర్మాణం ద్వారా మాత్రమే వీలవుతుంది. ఆ వ్యవస్థలో వ్యక్తి తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా తనంత తాను వికాసం పొందేందుకు అవకాశం ఇచ్చేదిగా ఉండాలి. వ్యక్తి చింతాగ్రస్తుడై ఉన్నట్లయితే అతడు సమాజ రీతిలో వికాసం పొందలేడు. ప్రస్తుతం చదువుకున్న వారు కూడా తమ సొంత అవసరాలు తీర్చుకొందుకై ఆజన్మాంతం ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో అంతిమ లక్ష్య ప్రాప్తి అసంభవం. ఇటువంటి సమాజ రచన ఒక్క రోజులో అయిపోయే అవకాశం ఎలాగూ లేదు. అదీ కాక ప్రస్తుత కాలంలో అనేక సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి పెనుగులాటలో ఉన్నాయి. దీనిని పోటీ అనవచ్చు. ఈ పరిస్థితులలో మనం పాతదంతా చెత్త అనే అభిప్రాయాన్ని విడిచిపెట్టి ఈ విషయాన్ని వైజ్ఞానిక దృష్టికోణంతో పరిశీలించాలి. ముందు మనం మన దేశం గురించి ఆలోచించాలి. దృఢమైన పునాది మీద సంస్కారవంతమైన, సువ్యవస్థితమైన రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి. తద్వారా జాతీయ భావనను వ్యాప్తి చేయాలి. ఈ భూమిని తల్లిగా భావించుకునే సమాజం ఒకటి ఈ దేశంలో ఉంది. సమాజానికి ఒక విశిష్ట జీవన పద్ధతి, ఆధార భూమిక, దర్శనాల సముదాయం, సామూహికమైన ఆకాంక్షలు ఉన్నాయి. ఈ సమాజాన్ని రాష్ట్రీయ సమాజం అనే పేరుతో వ్యవహరించవచ్చు. ఈ సందర్భంలో నేను దేశం అనే మాటకు ఇచ్చిన వివరణ ఆధునిక సామాజిక శాస్త్రవేత్తల ద్వారా ఇవ్వబడినదే. ఈ వాస్తవాన్ని విస్మరించిన కారణంగానే నేటి వరకు అనేక ఆపదలకు మనం గురయ్యాము. దేశ విభజన కన్నా మించిన ఓటమి ఇంకేమీ ఉండగలదు? మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ విషయంలో కూడా మనం ఇటువంటి మనస్థితిలోనే ఆలోచిస్తున్నాము. ఇందుకు గల ఒకే ఒక కారణం మన ప్రాచీన చరిత్రను విస్మరించడం, దానిని వక్రీకరించడం. విచ్ఛిన్నమైన ఆలోచనలతో కొట్టుకుపోవద్దని విద్యార్థులకు నా ప్రార్థన. ఈ విషయం గురించి స్వతంత్రంగా ఆలోచించాలి. నేను మీపై అబద్ధపు పొగడ్తలు కురిపించను. మిమ్మల్ని దేశం యొక్క స్తంభాలు అని అంటూ ఉంటారు. కానీ ఇటువంటి స్తంభాలపై దేశం నిలబడలేదు. కనుక ఈ దేశానికి సేవకులు కండి. సమస్త శక్తితోనూ దేశ నిర్మాణ కార్యంలో నిమగ్నులవ్వండని మాత్రమే నేను చెప్పగలను. ఏ దేశంలో యువశక్తి తమ సమస్త సామర్థ్యాన్ని పణంగా పెట్టి దేశ ప్రగతికై కృషి చేస్తుందో ఆ దేశం మాత్రమే ప్రగతి పథంలో ముందుకు నిలుస్తుంది. కనుక మీరు కీర్తి, సంపద, అధికారం అనే వాటిపై కాంక్షను దేశమనే వేదికపై బలి ఇవ్వవలసిందిగా నేను మరీ అర్థిస్తున్నాను. అలా చేయడంలోనే దేశ సౌభాగ్యం, సమాజ గౌరవం, స్వీయ సుఖం ఉన్నాయి. నేడు యువతరం మాత్రమే భోగ ప్రవృత్తిని త్యజించి స్వార్థరహితంగా రాష్ట్రోన్నత సాధనకు నడుం కట్టే సాహసానికి పూనుకోగలదు. మీలో ఉన్న ఈ గొప్ప యోగ్యతను మీరు మీ తోటి విద్యార్థులు ఎరుగుదురు.
కనుక నేడు దేశం ముందున్న రకరకాల సమస్యలను నిర్మూలించే బాధ్యతను చేపట్టేందుకు అవసరమైన యోగ్యతను సాధించడానికి మీరంతా కలిసి సాధన చేయాలి. ఒకసారి స్వయం సేవకులతో శ్రీ గురూజీ కలిసి కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు. మేము సంఘం కోసం నిత్య కార్యాలు, నైమిత్తిక కార్యాలు చేస్తున్నామని కొందరు, రోజూ శాఖకు వెడుతున్నామని కొందరు, గురుదక్షిణ సమర్పిస్తున్నామని కొందరు, ప్రచారకులుగా పనిచేస్తున్నామని కొందరు రకరకాలుగా చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీ గురూజీ సంఘానికి అవసరం కనుక మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అనడం సరికాదు. మనం ఏమీ చేయకపోయినా సంఘకార్యం వృద్ధి చెందుతుంది. సంఘం కోసం మేమేదో చేస్తున్నాం అన్న ఆలోచనలో దోషం ఉంది. రోజు సంఘశాఖకు వెళ్ళడం, కొత్త కొత్త మిత్రులను సంఘకార్యంలో చేర్చి స్వయం సేవకుల సంఖ్యను వృద్ధి చేయడం, సంఘకార్యం కొరకు జీవితాన్ని సమర్పించడం, ఇందులోనే జీవిత సాఫల్యం ఉంది. మన దేశంలోని హిందువులు పురుషార్థయుక్తమైన జీవితం సాగించడానికి సంఘకార్యం అవసరం కనుక నేను ఈ సంఘకార్యాన్ని చేస్తున్నానన్న భావాన్ని కలిగి ఉంటే జీవితం నిర్మలం, ఉదాత్తం అవుతుంది. దేవుడికి అవసరం కనుక మనం పూజను చెయ్యము. భగవంతుడికి పూజలు అవసరం లేదు. అవసరం ఉన్నది మనకే. సంఘకార్యం అంటే ఈ మాతృభూమిని అర్చించడమేనని, అది విశుద్ధ దేశభక్తితో కూడుకున్నదని, మన సర్వస్వాన్ని ఒట్టి ఈ పని చేయడమే హిందువులుగా మన జీవితానికి సార్థకత కాగలదని అనుకోవడం ఉచితంగా ఉంటుంది అని సంఘ కార్యకర్తలకు సంఘానికి గల ప్రాశస్త్యాన్ని గురించి వివరించారు. శ్రీ గురూజీ వివిధ సందర్భాలలో అనేక మంది యువకులకు మార్గదర్శకమైన ప్రబోధం చేస్తూ లేఖలు వ్రాసారు. ఆ లేఖలలో గల ప్రబోధపు సారాంశాన్ని ఈ మాటలలో చెప్పవచ్చు. విద్యార్థులను మిగిలిన సమాజానికి భిన్నమైన వేరే వర్గంగా పరిగణించడం సరికాదనిపిస్తోంది. సర్వసాధారణ ప్రజలలో ఉండే గుణగణాలే యువకులలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. అపరిపక్వమైన వయసు వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, సులువుగా ఆవేశానికి లోనయ్యే వయసు కావడం వల్ల వారి చేష్టలు అదుపుకు లొంగని ఉద్రేకంతో కూడుకుని ఉంటాయి. ఈనాటి యువకులకు సత్ప్రవర్తనకు సంబంధించిన సంస్కారాలను ఎవ్వరూ ఇవ్వటం లేదు. వారికి జీవితంలో ఒక రకమైన అస్థిరత, అభద్రత గోచరిస్తున్నాయి. ఆ కారణంగా వారు నిరాశాపూరితులవుతున్నారు. తమ సమస్త శక్తులను ఒడ్డి సాధించే కృషి చేయవలసిన ధ్యేయమేది వారి కళ్ళ ముందు లేదు. వారికి మార్గదర్శకులుగా ఉండవలసిన వారిలో కానీ, ప్రజా నాయకులనబడే వారిలో కానీ ఏ ప్రేరణదాయకమైన ఆదర్శము వారికి కనిపించడం లేదు. గృహం అనే సంస్థ నేడు పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. నేటి యువతరంలో మనఃక్షోభ, అశాంతి, విశృంఖలత మొదలైన అవలక్షణాలు ఉత్పన్నమవడానికి ఇవి కొన్ని కారణాలు. ఈ పరిస్థితినే యువకులలో, విద్యార్థులలో గల క్రమశిక్షణా రాహిత్యమని మనం అంటున్నాము. ప్రయాగలో ఉన్న శ్రీ మదన్లాల్ ఖురానాకు శ్రీ గురూజీ ఇలా వ్రాసారు. విద్యార్థి జీవితంలో సహజంగానే చాలా ఎగుడుదిగుళ్ళు ఉంటాయి. స్పష్టమైన ధ్యేయం కానీ, దానికి అంకితం కావాలన్న విశుద్ధ భావన కానీ లేకపోవడం వల్ల, దానికి తోడు ఏ వైపు చూసినా పెచ్చుమీరుతున్న విధ్వంసక కార్యక్రమాల వైపు యవ్వన సహజమైన మొగ్గు వల్ల విద్యార్థుల జీవితాలు అస్తవ్యస్తమైపోయి అవి ముందు ముందు దేశానికి ఉపయోగకరంగా రూపొందే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో అందరినీ కలిపి సరిదిద్దవలసిన అవసరం చాలా ఉంది. కేవలం విద్యార్థులను మాత్రమే పట్టుకుని దుందుడుకుతనంతో ప్రవర్తిస్తున్నారని నిందలు వేయడం సరైన పని కాదు, ప్రయోజనకరమూ కాదు. మీరు యావచ్చక్తితోనూ ప్రయత్నం సాగించండి. ఈ పరమేశ్వరుని కృప మీకు తోడవుతుంది. లక్నో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ ప్రకాష్ అవస్థికి ఆయన పత్రికా ప్రచురణ సందర్భంగా లేఖ వ్రాస్తూ, శ్రీ గురూజీ జీవితాన్ని నిష్కల్మషంగా, శీల సంపన్నంగా, సచ్చరిత్రతో కూడినదిగా, స్వార్థరహితమైనదిగా మలుచుకోవడం, వ్యక్తితో తన అంతస్తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని జీవితాన్ని నిష్కల్మషంగా, శీల సంపన్నంగా, సచ్చరిత్రలో కూడినదిగా, స్వార్థరహితమైనదిగా మలుచుకోవడం, వ్యక్తితో తన అంతస్తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని విశ్వాత్మక సత్యంతో తాదాత్మ్యపు అనుభూతిని పొందే మార్గంలో నిరంతరము ముందుకు సాగుతూ సర్వోన్నతమైన గుణాలని మన రాష్ట్ర పరంపరలో భావించబడింది. వ్యక్తులలో ఈ భారతీయ సాంస్కృతిక జీవన లక్ష్యం వైపు పయనించే యోగ్యతను నిర్మించడం అవసరం.
విద్య, దానివల్ల కలిగే సంస్కారాలు ఇందుకు అనుగుణంగా ఉండాలనేది మన జాతీయ ఆదర్శం. మీరు ప్రచురిస్తోన్న ప్రత్యేక సంచిక విద్యార్థులను, అధ్యాపకులను ఈ ఆదర్శం వైపు మళ్లించేదిగా ఉండాలని నా ఆకాంక్ష. బొంబాయిలో ఉండే డాక్టర్ మాధవ పరల్కర్ గారికి శ్రీ గురూజీ ఇలా వ్రాశారు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు పని సుసవ్యస్థితంగా సాగాలి. జ్ఞానాన్ని, బలాన్ని, సచరిత్రను ఆర్జించుకోవాలన్న తీవ్ర కాంక్ష విద్యార్థులలో జాగృతం కావాలి. చవకబారు జనాకర్షణ నిమిత్తం జరిగే నిరర్థకమైన ఆందోళనలు ఏవగింపు కలిగిస్తాయి. కనుక ఉద్యమాలలో రాష్ట్రహిత చింతన, దాని యొక్క విశుద్ధ స్వరూపం ప్రత్యక్షంగా కనపడుతూ ఉండాలి. దేశం కోసం జీవించాలన్న నిశ్చయంతో విద్యార్థులలో ఉత్పన్నమై స్థిరపడాలి. ఆ స్థిర నిశ్చయం సంకలమైన వ్యక్తిగత కాంక్షలను అదుపు చేసే ప్రేరణా స్తోతస్తు కావాలి. వారి మనస్సులను ఈ విషయాలన్నింటి వైపు ఆకర్షించి వారు ఇందులోనే ఆసక్తి కలిగి ఉండేలా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆధునిక కాలంలో స్వామి వివేకానందులు విశ్వవిజేత అయిన భారతీయ ధర్మధ్వజాన్ని ప్రప్రథమంగా ఎగరవేసి ప్రపంచాన్ని తలవంచి మొక్కేలా చేసిన పుణ్య నగరానికి మీరు వెడుతున్నారు. స్వామీజీ యొక్క అఖండ సామర్థ్యం మీకు తోడే ఉందన్న విశ్వాసంతో వెళ్ళి అన్ని విధాలా కృతార్థులై తిరిగి రండి. భారతదేశపు గౌరవాన్ని వృద్ధి చేయడంలో మీ పాత్ర కూడా ఉంటుందన్న విశ్వాసంతో వెళ్ళండి. పరమేశ్వరుడు మిమ్మల్ని కృతకృత్యులను చేస్తాడు. ఇంగ్లాండులో చదువుకుంటున్న బాబుభాయి ఓజు అనే విద్యార్థికి ఇలా వ్రేఖ రాశారు: మీ చదువు బాగా